ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 34వ భాగం. అవే ఆలోచనలతో చెయ్యి కడిగేసుకుని రూంలోకి వెళ్ళగానే వెనక నుండి గట్టిగా చుట్టేశాయి అరవింద్ చేతులు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కాస్త నవ్వుతూ తనని మరింతగా చుట్టుకుపోతున్న అరవింద్ని చూసి నేత్ర పెదవుల మీద నవ్వు చేరింది. ఆమె మెడవంపులో తలపెట్టి, ఏంటి నాకోసమేనా వెయిటింగ్ అంటుంటే, మీరే కదా చెప్పారు రేపు ఊరెళ్తున్నానని, అందుకే అంటూ సిగ్గుతో తలంచుకుంది నేత్ర. అయితే లేటెందుకు అంటూనే ఆమెను 2 చేతులతో లిఫ్ట్ చేసి తనని బెడ్ మీదకి చేరుస్తుంటే, చిచి అనవసరంగా నేనే అరవింద్ని తప్పుగా అర్థం చేసుకున్నా, తను నార్మల్గానే ఉన్నాడు అనుకుంటూ అతన్ని గట్టిగా హక్ చేసుకుందామే. అంటే అంటనట్టుగా ఆమె పెదవుల మీద చిరుముద్దులద్ది, నిన్నటిలాగా భయపడవు కదా, నువ్వు భయపెట్టకుండా ఉంటే నేను కూడా భయపడను అంటూ 2 చేతులు అతని మెడ చుట్టూ హారంలా వేసి దగ్గరికి తెలాక్కోగానే, ఏమో అనుకున్నాను, మంచి మాటకారివే, నేను కూడా ఏమో అనుకున్నా, కానీ రోజురోజుకి నీలో కొత్త యాంగిల్ కనిపిస్తుంది అంటూనే అతన్ని దగ్గరికి లాక్కుంది. మొన్నటిదాకా లేనిది నిన్నటి నుండి మొదలైన కొత్త తాపానికి తనువంతా పరవశిస్తుంటే అదుపు తప్పుతున్న అతని చేష్టలను ఇష్టంగా భరిస్తూ మొన్నటి వరకు జరిగిందంతా మర్చిపోయి పూర్తిగా అతన్ని ఇష్టంగా భర్తగా మార్చుకుంటుంది నేత్ర. అలసిన శరీరాలతో బెడ్షీట్ ఆచ్ఛాదనగా ఒకరితో ఒకరు పెనవేసుకుని ఒకరి కౌకిట్లో ఒకరు ఇమిడిన వేళ ఆమె అరచేతిలో తన చేతిని పెనవేసి అనాచ్ఛాదితంగా ఉన్న ఆమె వెన్ను మీద నిమురుతూ, హనీమూన్కి వెళ్దామా అనగానే, హనీమూనా అంటూ నోరు తెరిచేసింది నేత్ర. చెమటకి తడిచి నుదుటి మీద అంటుకుపోయిన వెంట్రుకలను శుతిమెత్తగా చెవి వెనక్కి నెడుతూ, వద్దా నీకిష్టం లేదా అంటుంటే కళ్ళు చేపపిల్లలా టపటపా ఆడిస్తూ, అసలు నువ్వేనా ఇది, నీలో ఈ కొత్త యాంగిల్ చూస్తుంటే నాకు భయంగా ఉంది, మొన్నటిదాకా తిట్టి కొట్టినా నన్ను ఏడిపించావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు, మళ్ళీ హనీమూన్ అంటున్నావు, అసలు నీలో వైలెన్స్ తప్ప రొమాంటిక్ యాంగిల్ అనేది ఒకటి ఉందా అనిపించిన నాకు హనీమూన్ అంటూ కొత్త ఆప్షన్స్ ఇస్తున్నావు అంటుంటే కన్నింగ్ స్మైల్తో తననే చూస్తున్నాడు. అతని గుండెల మీద తలవాల్చి మరో చేత్తో అతని షోల్డర్ దగ్గర నిమురుతూ, నిజంగా నాకు నీతో ఇలా ఉంటే చాలా బాగుంది అరవింద్, కానీ ఇదంతా నిజమా అబద్ధమా తెలియట్లేదు, మళ్ళీ నువ్వెక్కడ కొడతావో అని భయమేస్తుంది అంటూ కళ్ళు గట్టిగా మూసుకుని అతని మెడని కరుచుకుపోతే, నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను నేత్ర, ఇప్పుడు అప్పుడు కూడా, నాకెందుకోలేనైనా పర్ఫెక్ట్నెస్ ఉండాలి, అది చిన్నదైనా పెద్దదైనా, తప్పు చేస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను, ఎనీటైం నా చేతిలో నీ బుగ్గలు వాచిపోతుంటాయి, కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా నాకు నచ్చినట్టు ఉన్నావంటే నేనెప్పుడూ ఇలానే ఉంటాను, మరి ఉంటావా అంటూ గడ్డం పైకెత్తి నవ్వుతూ అడుగుతుంటే ఆ నవ్వుకి మైమరిచిపోతూ ఉంటానన్నట్టు తలూపి అతని గుండెల్లో తలదాచుకుంది నేత్ర. ఉదయాన్నే నిద్ర లేచిన అరవింద్కి పూర్తిగా అలసిపోయి తన బాహువుల్లో బందీ అయిన భార్యని రెప్పవాల్చగా చూశాడు. నిద్రలో సైతం అతని చూపులు తనని తడుముతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన నేత్రకి తననే చూస్తున్న అరవింద్ని చూసి కిందికి జారిపోయిన బెడ్షీట్ని పైకి లాక్కుంది. ఒక చేత్తో ఆమె చెంప మీద నిమురుతూ గుడ్ మార్నింగ్ అనగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి, ఏంటలా చూస్తున్నావు, ఏం లేదు అతని నుదుటి మీద చెయ్యి పెట్టి ప్రేమగా తల నిమురుతుంటే, అడుగు ఏమైనా కావాలా, మనసులో మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడే అడిగేయాలి అనుకుంటూ, అదేంటంటే నేను కూడా నీతో పాటు మలేషియా రానా అనగానే అప్పటి వరకు నవ్వుతున్న ఫేస్ కాస్త సీరియస్గా మారిపోయి, ఎందుకు, ఏం లేదు నాకు కూడా రావాలని ఉంది, నువ్వెటు 10 రోజులు ఉండవు కదా, నేను వస్తాను ప్లీజ్, ఈ మలేషియన్ ఫ్యాషన్ వీక్ నా ఫ్యూచర్కి బాగా యూజ్ అవుతుంది, ఒప్పుకో అరవింద్ ప్లీజ్ అంటుంటే సీరియస్గా, వద్దు, ఎందుకు, నేను వెళ్ళేది అఫీషియల్ పని మీద, నువ్వక్కర్లేదు, అది కాదు అరవింద్, ఈ ఒక్కసారికి ఒప్పుకో, ఇటు హనీమూన్ కూడా వెళ్దామన్నావు కదా, అది ఇలా కూడా యూజ్ అవుతుంది అని గోముగా అడుగుతుంటే, నేత్రా డోంట్ ఇరిటేట్ మీ, వద్దు అంటే వద్దనే, విసిగించి దెబ్బలు తినకు, ఎందుకు అరవింద్, నాకు నీతో రావాలనుంది, ప్లీజ్ ఒక్కసారికి వస్తాను అంటూ బతిమాలుతుంటే గట్టిగా, షడప్ నేత్ర, ఓసారి చెప్తే అర్థం కాదా నీకు, ఎందుకని, నేను వస్తానంది నీతోనే కదా, నేను తీసుకువెళ్తా అన్నప్పుడు రా, అంతేకాని అఫీషియల్ పని మీద వెళ్తున్నప్పుడు చంకలో పిల్లిని పెట్టుకొని తీసుకెళ్ళినట్టు నిన్ను తీసుకెళ్లడం నాకేమాత్రం ఇష్టం లేదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఇలా అడిగే ధైర్యం చేయకు, కాబట్టి మాటలతో చెప్తున్నా, ఇంకోసారి చేతలతో చెప్పాల్సి ఉంటుందనగానే చివ్వున కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నేత్రకి. అదేమాత్రం పట్టించుకోకుండా విసురుగా పైకి లేచి కింద పడ్డ డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అరవింద్. ఫ్రెష్ అయి వచ్చేసరికి నేత్ర ఎక్కడా కనిపించలేదు.
తను రెడీ అయ్యే టైంకి రోజు కాఫీ అందించేది కాస్త అరగంటైనా తన అలికిడి లేకపోయేసరికి అప్పటికి 4 సార్లు ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో కిందకొచ్చాడు అరవింద్. గెస్ట్ రూమ్లో రెడీ అయి రాధమ్మ సాయంతో టిఫిన్ రెడీ చేస్తున్న నేత్ర వైపు ఒకసారి చూసి చైర్లో కూర్చొని, నేత్ర, నాకు టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి అనడంతో, నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ సంగతి నేను చూసుకుంటానని రాధమ్మ చెప్పడంతో వేడివేడిగా పొంగలి చట్నీ తీసుకెళ్లి అతని ముందు ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తుంది. నువ్వు అలిగావు కదా అని నిన్ను బుజ్జగించడం, నీకేదో సపరేట్ ప్లాన్ చేసి గిఫ్ట్ ఇవ్వడం లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయకు. నేనొకసారి వద్దని చెప్పానంటే వద్దనే, అంతే తప్ప నువ్వు మౌనవ్రతము నిరాహార దీక్ష లాంటివి చేస్తే నేను కరిగిపోయి నువ్వు చెప్పినట్టు చేస్తాననుకోవడం నీ భ్రమ. నా మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, అర్థమైందా? అర్థమైందన్నట్టు తలూపినా ఆమె కళ్ళల్లో నుండి జారిపడిన కన్నీటి బొట్లు అతని చేతి మీద పడ్డాయి. నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా కరిగిపోతానని పొరగపాటున కూడా అనుకోకు. అండ్ ఊరెళ్లే ముందు నాకు నీ ఏడు మొహం చూపించి ఇంకా ఇరిటేట్ చేయకు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో కష్టంగా కన్నీటిని దిగమింగుతుంటే అప్పటికే దూరం నుండి వాళ్ళిద్దరి సంభాషణ పూర్తిగా వినిపించకపోయినా నేత్ర కళ్ళల్లో కన్నీళ్లు చూసిన మోహనరావు బాధగా వెనక్కి వెళ్ళిపోయాడు. అసలు వీడు మారడా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? పాపం, ఆ పిల్ల కళ్ళలో నీళ్లు చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. భార్యని ప్రేమతో కట్టిపడేయాలి, కానీ ఇలా అదుపాజ్ఞంలో ఉంచకూడదని వీడికి అర్థమయ్యేలా చెప్పడం ఎలా అనుకుంటూనే ఆనంద్కి కాల్ చేశాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న ఆనంద్కి మోహన్ రావు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో అంకుల్ అనగానే, ఏరా ఆఫీస్కి బయలుదేరావా? అవును అంకుల్. ఏంటి పొద్దున్నే చేశారు? ఏమైనా మాట్లాడాలా? అవును. చెప్పండి అంకుల్, ఏంటి విషయం? ఏముంది, నీ ఫ్రెండ్ గురించే. వాడి మనస్తత్వం ఏంటో ఇన్నేళ్లుగా చూస్తున్న మనకే అర్థం కాలేదు, ఇక వాడి భార్యకేమర్థమవుతుంది? ఏమైంది అంకుల్, ఎందుకలా మాట్లాడుతున్నారు? బాధగా నిట్టూర్చి, పెళ్ళైనప్పటి నుండి నేత్ర విషయంలో చేస్తుందంతా చెప్పి వాడికి నువ్వెలాగైనా నేత్ర విషయంలో నచ్చచెప్పాలి ఆనంద్. వాడు చేస్తున్న మెంటల్ టార్చర్కి నేత్ర మానసికంగా నలిగిపోతుంది. బాధపడండి అంకుల్, నేను చెప్పి చూస్తాను. చెప్పడం కాదు, నేత్ర విషయంలో అరవింద్ ప్రవర్తన మారాలి. అలాగే ముందు ఆ స్టెల్లాని వాడికి దూరంగా ఉండమని చెప్పు. స్టెల్లానా? కానీ అంకుల్, ఆ పిల్ల విషయంలో నీ మాట వినడని తెలుసు, కానీ నువ్వే ఎలాగైనా వాళ్ళిద్దరినీ దూరం చేయాలి. లేదంటే ఎప్పటికైనా నేత్రకి అరవింద్కి తన వల్ల గొడవలు రావచ్చు. కానీ అంకుల్, స్టెల్లా విషయంలో వాడేం చెప్పినా వినడు. వాడికి బెస్ట్ ఫ్రెండ్వి, చెల్లెమ్మ అని ఆప్యాయంగా పిలిచావు. మరి నీ చెల్లికి కాపురంలోకి మరో అమ్మాయి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మోహన్ రావు. వాడికి దూరంగా ఉండమంటేనే అది నా పీక పట్టుకున్నంత పనిచేస్తుంది, అంత ఈజీగా వదిలిపెడుతుందా అనుకుని నిట్టూర్చాడు ఆనంద్.